స్థానాలలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతూ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ పోస్టల్ బ్యాలెట్లో 20 స్థానాలలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో 27 స్థానాల వరకు రీచ్ అయినట్లుగా ఉంది. ఇంకా 21 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనకు అందినటువంటి సమాచారం ప్రకారంగా, లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఏదైతే 5,40,000 ఓట్లు ఉన్నాయో 5,40,000 ఓట్లలో దాదాపు అత్యధికంగా 3 లక్షలు లేదా 4 లక్షల పైన దాదాపు 4 లక్షల వరకు కూడా కూటమి వైపు ఉద్యోగులు టర్న్ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి చెడుని విశ్లేషించుకొని ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని ఆలోచన చేసుకొని వారు ఆ ఓటింగ్ని ఉపయోగిస్తారు. ఆ ఓటింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటి దాంట్లో అది కనపడుతుంది. ఏదైతే ఉద్యోగుల భావాలు ఉంటాయో వాళ్ళ కుటుంబ సభ్యుల భావాలు అదే ఉంటాయి, అదే వాళ్ళ స్నేహితుల భావాలు అదే ఉంటాయి. వాళ్ళ ఆలోచన మొత్తంగా కూడా ఒక సైడ్గా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినటువంటి హామీలు కావచ్చు, లేదా వాళ్ళతో వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ చేసినాయి అనేటువంటి దానికి కనపడుతూ ఉంది. ఇక్కడ మనం పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి దాంట్లో మాత్రం టోటల్ క్లియర్గా చాలా స్పీడ్గా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది.